ఓకే. రైట్. ఈరోజు మనము ఎలక్ట్రిసిటీ కంపెనీస్‌కి సంబంధించి విద్యుత్ ఎలక్ట్రిసిటీ కంపెనీలో కొన్ని ముఖ్యమైన ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నిబంధనల్ని మనం పాటించాలన్నమాట. దాంట్లో చట్టంలో పేర్కొనబడిన నిబంధనల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మనకిక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నీ కూడా ప్రజలకు సేవలు చేయడానికి ఉద్దేశించబడినవి అన్నమాట. అందువలన వీటిని ప్రజా ఉపయోగ సంస్థలను కూడా అంటారు. అంటారన్నమాట. అంటే ఈ విద్యుత్ శక్తి పరిశ్రమలన్నీ కూడా ఏంటంటే సాధారణ ప్రజలకు కానీ లేదా పరిశ్రమలకు కానీ నాణ్యమైన విద్యుత్ శక్తిని అందించడం జరుగుతుందన్నమాట. నాణ్యమైన విద్యుత్ శక్తిని అందించడమే ధ్యేయంగా ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ కూడా విద్యుత్ శక్తి కంపెనీలన్నీ కూడా ప్రజోపయోగ సంస్థలే కాబట్టి ప్రభుత్వ నియంత్రణకు లోబడి అంటే ప్రభుత్వ నియమాలకు లోబడి పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే భారతదేశంలోని ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నీ కూడా భారతదేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నమాట. అయితే మన దేశంలో ఎలక్ట్రిసిటీ వ్యాపారం అనేది భారతీయ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అన్నమాట. ఇండియన్ విద్యుత్ శక్తి చట్టము 1910లో చేసిన చట్టము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చట్టం అంటారన్నమాట. ఎలక్ట్రిసిటీ సరఫరా చట్టం 1948లోని నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది అన్నమాట. అంటే మన దేశంలో రెండు చట్టాలండి, ఇండియన్ ఎలక్ట్రిసిటీ చట్టం 1910 మరియు ఎలక్ట్రిసిటీ సరఫరా చట్టం 1948లోని నిబంధనలకు అనుగుణంగా భారతదేశంలోని ఎలక్ట్రిసిటీ సరఫరా కానీ లేదా బిజినెస్ కానీ జరుగుతుందన్నమాట. ఈ రెండు చట్టాల్లో కూడా ఫలానా పద్ధతిలో ఖాతాలు నిర్వహించాలి అని ఎక్కడా కూడా పేర్కొనలేదన్నమాట. అందువలన ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలన్నీ కూడా ఏం చేస్తాయంటే అండి, 1948 షెడ్యూల్ 6 అండి. 1948 షెడ్యూల్ 6 నియమ నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రిసిటీ కంపెనీలు అనేవి ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తాయన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ చట్టం 1948 షెడ్యూల్ 6లో పేర్కొనబడిన నిబంధనలు నియమాలకు అనుగుణంగా ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఖాతాలను లేదా లెక్కలను తయారు చేయటం అనేది మనం గమనించవచ్చు అన్నమాట. అయితే ఇందులో తయారు చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రకాలైన షెడ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. షెడ్యూల్స్లో పేర్కొనబడిన నియమాలు అనేవి ఉంటాయన్నమాట. ఆ నియమాలు చూసినట్లయితే మనకి ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 1948ని 1956 సంవత్సరంలో సవరించడం జరిగింది. 1956 సంవత్సరంలో సవరించడం జరిగిందన్నమాట. దీనిని ఏమన్నారంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ అన్నారన్నమాట. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 అని పేర్కొనడం జరిగిందన్నమాట. భారతీయ విద్యుత్ నిబంధనలు లేదా నియమాలని చెప్పడం జరిగిందన్నమాట. దీని ప్రకారం ఏంటంటే విద్యుత్ శక్తి కంపెనీలు లేదా విద్యుత్ సప్లై కంపెనీలు కానీ తమ వార్షిక ఖాతాలను అంటే యాన్యువల్ రిపోర్ట్స్ అని చెప్పవచ్చు అనమాట. వీటిని రూల్స్ ఎనర్జరీస్లో పేర్కొన్నారనమాట. వాటి ఏంటంటే 4వ ఎనర్జరీ ప్లస్ 5వ ఎనర్జరీ, 4th ఎనర్జరీ 5th ఎనర్జరీ ప్రకారం తయారు చేయాలన్నమాట. అంటే 1956లో విద్యుత్ నియమాలను రూపొందించడం జరిగింది.
విద్యుత్ సప్లై కంపెనీలకు సంబంధించి ఆ నియమాలలో ఎనక్జర్ 4 అదేవిధంగా 5 అనమాట. 5 నమూనాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ నమూనాల ప్రకారం అనేది లెక్కలు అనేవి తయారు చేయాలన్నమాట. అదేవిధంగా ఈ విద్యుత్ శక్తి కంపెనీలన్నీ కూడా వార్షిక ఖాతాలను మార్చి 31తో ముగించాలని ఈ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం 1956 ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ భారతీయ విద్యా సరఫరా నియమాలు 1956 ప్రకారం ప్రతి కంపెనీలు కూడా తమ వార్షిక ఖాతాలను రూల్ నెంబర్ 4 అన్నమాట 4-5లో పేర్కొనబడిన నమూనాల ప్రకారం తయారు చేయాలి. రెండవ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అన్నీ కూడా తమ యొక్క ఫైనల్ అకౌంట్స్ వార్షిక నివేదికలను అంటే రెవెన్యూ ఖాతా కానీ లేకపోతే క్యాపిటల్ అకౌంట్ కానీ లేదా జనరల్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనం తయారు చేసి ఉన్నామని వీటన్నిటిని గూర్చి కూడా మార్చి 31తోటే ముగించాలన్నమాట. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో మిగతా సంస్థలు అన్నిటికి కూడా ఫైనాన్షియల్ ఇయర్ అని ఏదైతే చెప్పుకున్నామో అంటే ఏంటి ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఏదైతే మనం చెప్పుకోవడం జరుగుతుందో దాని ప్రకారమే ఎలక్ట్రిసిటీ కంపెనీలకు కూడా అదే ఆర్థిక సంవత్సరము అదే ఫైనాన్షియల్ ఇయర్ అనేది వస్తుందన్నమాట. అయితే కొన్ని సంస్థలకి ఏంటంటే జూన్ 1 నుంచి జూలై 1 వరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కొన్ని రకాల తరహా సంస్థలు. కొన్ని సంస్థలకి ఏంటంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కొన్ని సంస్థలు తమ ఫైనాన్షియల్ ఇయర్ని ప్రారంభిస్తాయి. అయితే సాధారణంగా చాలా వరకు వ్యాపార సంస్థలన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 తోటే ముగిస్తాయన్నమాట ఫైనాన్షియల్ ఇయర్. ఆ విషయం మనకు అందరికీ తెలుసు. మనం ఇప్పుడు కూడా తయారు చేసేటప్పుడు మార్చి 31 ఫలానా సంవత్సరానికి తేదీతో అంతమయ్యే సంవత్సరానికి లాభ నష్టాల ఖాతా లేదా ఆస్తప్పుల పట్టి లేదా రెవెన్యూ ఖాతాని మనం తయారు చేయటం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ గమనించింది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ కంపెనీలు కూడా ఫైనాన్షియల్ ఇయర్ని మార్చి 31 తోటి ముగించడం అనేది జరుగుతుందండి. తర్వాత మరొక నిబంధన ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 ప్రకారం ఎప్పుడైతే వార్షిక సంవత్సరం ముగిసిందో అంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలల్లోపు 6 నెలల్లోపు వార్షిక ఖాతాల ప్రతులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలన్నమాట. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవన్నీ సబ్మిట్ చేయాలన్నమాట. ఏది మార్చి 31 తోటి ఎండ్ అయిన తర్వాత వాటన్నిటికి కూడా వార్షిక ఖాతాలు అనేవి ఒక క్రమ పద్ధతిలో తయారు చేయాలి. తయారు చేసిన తర్వాత 6 నెలలలోపు అన్నమాట. మార్చి 31 అయిన తర్వాత 6 నెలల్లోపు 6 నెలలు అంటే ఇప్పుడు వస్తుంది సెప్టెంబర్ 30కి అనమాట. సెప్టెంబర్ 30కి 6 నెలలు కంప్లీట్ అవుతుంది. ఈ 6 నెలల్లోపు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి వార్షిక నివేదికలను సబ్మిట్ చేయాలి. ఇది భారతీయ విద్యుత్ చట్టం యొక్క నిబంధనలు ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1915లో పేర్కొనడం అనేది జరిగిందన్నమాట. అంటే ప్రభుత్వానికి అందజేయాలన్నమాట ఆ స్టేట్మెంట్స్. ఏ స్టేట్మెంట్స్? యాన్యువల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మనం తయారు చేసాం కదండి. ఏంటంటే యాన్యువల్ స్టేట్మెంట్స్ అంటే హలో, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? ఏంటండి యాన్యువల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వార్షిక నివేదికలు అంటే ఏంటి? వార్షిక నివేదికలు అంటే ఏటమ్మా మాట్లాడరేంటి? వార్షిక నివేదికలు అంటే ఏంటమ్మా? వార్షిక నివేదికలు అంటే ఏంటండి? మనం తయారు చేసాం కదా.
రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తులు బట్టి మూలధన ఖాతాలు తయారు చేసాం కదండి. వాటిని వార్షిక నివేదికలు అంటారు. విద్యుత్ చట్ట ప్రకారము వార్షిక నివేదికలు అంటే అవి రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా, సాధారణ ఆస్తులు బట్టి వీటిని వార్షిక ఖాతాలు లేదా నివేదికలు అని చెప్తాను. ఇవే 6 నెలల్లోపు ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? వార్షిక నివేదికలు అంటే ఏంటండి? ఇప్పుడు రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా, మూలధన ఖాతా, సాధారణ ఆస్తులు బట్టి. ఓకే, రైట్. ఇవన్నీ కూడా ఎంత కాలంలో సబ్మిట్ చేయాలి ప్రభుత్వానికి? 6 నెలల్లోపు సబ్మిట్ చేయాలన్నమాట. ప్రభుత్వానికే ఎందుకు అందించాలి అంటే, ఎందుకు అందించాలి? ప్రభుత్వానికి ఎందుకు అందించాలండి? ఎందుకు అందించాలంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు కనుక, ప్రజా ఉపయోగ సంస్థలు కనుక, ప్రజల ఉపయోగార్థం నిర్వహించబడుతున్న సంస్థలు కనుక ఈ సంస్థలన్నీ కూడా ప్రభుత్వానికి బాధ్యులై ఉండాలన్నమాట. కాబట్టి ఆ బాధ్యులై ఉండటం వలన వీటి యొక్క వార్షిక ఖాతాలన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి అవసరం ఉందన్నమాట. ఖచ్చితంగా అందించాలన్నమాట. అందువలన వార్షిక ఖాతాలు అనేవి మార్చి 31 తోటి ముగించడం అనేది జరుగుతుంది. ఆ ముగించిన సమయంలో 6 నెలల్లోపు వీటిని అందించడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఇవి ఏ విధంగా తయారు చేయాలనే నమూనాలు అంటే అనుబంధము 5, ఎనక్జరీ 5 అంటాం అన్నమాట. ఎనక్జరీ 5 జంట ఖాతా విధానం ద్వారా వీటిని తయారు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. జంట ఖాతా విధానం ద్వారా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది 1956 చట్ట ప్రకారంలో పేర్కొన్న నిబంధనలు అన్నమాట. ఓకేనండి. తర్వాత ఈ అకౌంటింగ్ లేదా సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. అంటే విద్యుత్ శక్తి కంపెనీ ఖాతాలన్నీ కూడా, విద్యుత్ శక్తి కంపెనీ ఖాతాలు ఎటువంటి నమూనాలని తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలనే దానికి కొన్ని నియమాలను రూపొందించడం జరిగిందన్నమాట. అంటే సేవా సంస్థలు అన్నమాట. విద్యుత్ శక్తి సరఫరా సేవలు కానీ కొన్ని నమూనాలను లేకపోతే కొన్ని ఖాతాలను రూపొందించడం అనేది జరిగిందన్నమాట. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఇక్కడ మనకి విద్యుత్ కంపెనీ చట్టం అన్నమాట. విద్యుత్ కంపెనీ చట్టం అనేది మనకి 1956 నియమాల కింద, 1956 ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ 1956 ప్రకారం తమ వార్షిక ఖాతాలను ఈ క్రింది నమూనా పత్రాల్లో తయారు చేయాలన్నమాట. ఏమేమి అంశాలు ఉండాలి అనే దాని గురించి ఇక్కడ ఉందన్నమాట. ఏ అంశాలను తయారు చేయాలి, ఎలక్ట్రిసిటీ చట్టంలోని 1956 నియమాల ప్రకారం ఏం చేయాలి అనేది ఉందన్నమాట. దాంట్లో ముందుగా తయారు చేయవలసిన నివేదిక ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ షేర్ అండ్ లోన్ క్యాపిటల్ అన్నమాట. అంటే ఏంటంటే వాటా మూలధనము రుణ నివేదిక, వాటా మూలధనము ప్లస్ రుణ నివేదిక అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏంటి వాటా నివేదిక అంటే? అదేవిధంగా లోన్ క్యాపిటల్ అంటే ఇక్కడ గమనించినట్లయితే షేర్ క్యాపిటల్ అన్నమాట. అంటే వాటా మూలధనం అనే సంస్థలో ఎంత ఉంది, సంస్థలో ఎంత మేరకు అనేది ఉంది, ఏ విధంగా తీసుకురావటం అనేది జరిగింది, ఎంత మేరకు
అయ్యింది అనేదాన్ని. దీనిని వాటా మూలధనం రుణ నివేదిక అని పిలుస్తారనమాట. ఈ వాటా మూలధనము రుణ నివేదిక తర్వాత రెండవది అంశం ఏంటంటే మూలధన ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు నివేదిక. మూలధన ఖర్చు లేదా పెట్టుబడి ఖర్చు నివేదిక అన్నమాట. స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఈ రెండు మనం ఆల్రెడీ తయారు చేసి ఉన్నామండి, మీకు గుర్తుందో లేదు. ఈ రెండు కూడా మనం తయారు చేసాం. రెండు కూడా ఏంటంటే క్యాపిటల్ అకౌంట్లో వస్తున్నాయి అన్నమాట. క్యాపిటల్ మూలధన ఖాతా లేదా మూలధన ఖాతాపై వసూళ్లు చెల్లింపులు ఖాతా అని తయారు చేసామన్నమాట. దీన్ని పెట్టుబడి ఖాతా అని కూడా పిలిచామండి మనం. దాన్ని ఆల్రెడీ మనం తయారు చేసి ఉన్నామండి. అంటే క్రెడిట్ సైడ్ మూలధన ఖాతాలో క్రెడిట్ సైడ్ ఏమో మనం ఏం తయారు చేసాము, మూలధనము, దానికి సంబంధించి దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి, డెబిట్ సైడ్ ఏమో వేయాలన్నమాట అండి. అంటే ఈ మూలధన వసూలుని ఏ విధంగా ఖర్చు పెట్టామో చేసామండి. అంటే దీన్ని క్యాపిటల్ అకౌంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లేదా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని ఇలాగా వివిధ రకాలైన పేర్లతో పిలిచామన్నమాట. అంటే మూలధనం అనేది ఎంత మేరకు వచ్చింది, ఏ విధంగా వసూలైంది. ఇక్కడ రుణ నివేదిక అంటే డిబెంచర్లు ఉన్నాయి కదండి, డిబెంచర్లు అప్పు పత్రాలు అంటాం కదా, దాన్ని కూడా కలిపానమాట. అంటే ఈ రెండాటిని కూడా ఒకే నివేదిక కింద మనం చూపించడం అనేది జరిగింది. దానినే మూలధన ఖాతా లేదా పెట్టుబడి ఖాతా లేదా మూలధనంపై వసూళ్లు చెల్లింపుల ఖాతా లేదా వసూళ్లు వ్యయాల ఖాతాని మనం తయారు చేయడం అనేది జరిగిందన్నమాట. తరువాత స్టేట్మెంట్ షోయింగ్ ద రిటర్న్ డౌన్ కాస్ట్ అట్ ఫిక్స్డ్ అసెట్స్ రిటైర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ అబ్సలెన్సెస్ ఇన్ ఇనాడిక్వేసీ సూపర్ఫ్లూయిటీ ఎక్సెట్రా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏవైతే స్థిరాస్తులు అయితే ఉన్నాయో స్థిరాస్తుల పైన ఏవైనా తరుగుదల గనక కట్టినట్లయితే లుప్తత వల్ల లేదా ఉపయోగించడానికి అనుకూలంగా లేదా నామమాత్రంగానే కొనసాగడం వంటి కారణాల వల్ల తొలగించిన లేదా ఆస్తులు క్షీణించిన విలువలను చూపే నివేదిక. అంటే ఏవే ఆస్తుల మీద తరుగుదల అయితే కడతామో ఆ తరుగుదలన్నిటిని కూడా చూపించాలి. ఎందువల్ల అంటే మీటర్లు, మెయిన్స్, జనరేటర్స్ ఇలాంటివన్నీ చాలా ఎక్విప్మెంట్ ఉన్నది. ఇవన్నీ యూజ్ చేయటం వల్ల వాటి తరుగుదల కానీ అరుగుదల కానీ వస్తుంటుంది అన్నమాట. కాబట్టి వాటికి సంబంధించిన నివేదికలు కూడా చూపించాలి. ఎంత మేరకు తీసుకోవటం జరిగింది, ఎంత మేరకు కూడా వీటిపైన చేయటం జరిగింది, తరుగుదల ఎంత కట్టడం జరిగింది అనేది కూడా చేయాలన్నమాట. అయితే ఈ తరుగుదల అనేది ఎంతవరకు కట్టాలంటే 90% వరకు కట్టాలి. దాని యొక్క విలువలో 90% వరకు కూడా తరుగుదల కట్టవచ్చు అన్నమాట. ప్రతి సంవత్సరం కొద్ది మొత్తం తీసుకుంటూ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన నివేదికను కూడా ఇక్కడ తయారు చేయాలన్నమాట. అంటే ప్రభుత్వానికి నివేదించే నివేదికల్లో యాన్యువల్ స్టేట్మెంట్స్లో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. తరువాత స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ రెవెన్యూస్, కార్యకలాపాల వల్ల వచ్చిన రాబడులు, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ రెవెన్యూస్. దీన్నే మనం ఏంటామంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే నిర్వహించే కార్యకలాపాల ద్వారా రాబడి అంటే బిజినెస్ చేయటం ద్వారా ఎటువంటి ఆదాయాన్ని పొందటం అనేది జరుగుతుందనే అంశాలని ఇక్కడ చూడటం అనేది జరుగుతుంది. అంటే విడిగా చూపించాలన్నమాట. ఏంటి ఆదాయాలు ఏమి వచ్చినాయి, బిజినెస్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అంటాం. ఏమైతే వచ్చినాయో అవన్నీ కూడా విడిగా మనం చూపించాలి. తరువాత కార్యవర్తన ఖర్చుల నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీని నడుపుతున్నందుకు ఎటువంటి వ్యయాలు అనేవి అవునాయి, ఎటువంటి అంశాలు అనేవి ఉన్నాయి అనే అంశాన్ని గూర్చి కూడా ఇక్కడ ప్రభుత్వానికి తెలియచేయాలన్నమాట. అంటే ఇక్కడ
ఆదాయాలు ఏ విధంగా వచ్చినాయి, రాబడులు ఏమి వచ్చినాయి, అదేవిధంగా ఏమైనా వ్యయాలు అవుతాయి, కార్యకలాపాలు చేపట్టడం వల్ల వ్యయాలు అవుతాయి అన్నమాట. ఆ వ్యయాలు అవటానికి ఏమేమి అవునాయి అనే విషయాలను తెలియచేయాలి. తరువాత అగంతుకాలకే రిజర్వ్ నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ కంటింజెన్సీస్ రిజర్వ్స్ అంటే భవిష్యత్తులో ఏవైనా అవసరాలు ఏర్పడతాయన్న ఉద్దేశంతో కొంత మేరకు ప్రావిజన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కొద్ది మేర. కాబట్టి అలాగే ఏర్పాటు చేసినట్లుంటే వాటికి సంబంధించిన వివరాలు అన్నమాట. ఒకవేళ వాటిని ఏమన్నా వినియోగించినట్లయితే ఆ వినియోగించిన అంశాలను కూడా తెలియచేయాలన్నమాట. అంటే తరుగుదలకి ఏర్పాటు అగంతుకాల రిజర్వులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయాలన్నమాట. ఏర్పాటు చేయటం అనేది జరగాలన్నమాట. తరువాత తరుగుదలక ఏర్పాటు అండి, తరుగుదలక ఏర్పాట్లు అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ ప్రావిజన్స్ ఫర్ డిప్రిసియేషన్ అంటే తరుగుదలకి ఏమన్నా ఏర్పాటు చేసినట్లయితే వాటి గురించి కూడా తెలియచేయాలి. అంటే భవిష్యత్తులో ఏమైనా ఖర్చులు వస్తాయని వాటి గురించి ఏర్పాటు చేస్తే వాటి గురించి తెలియాలి. అదే తరుగుదల కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తే ఆ నివేదికను కూడా ఇక్కడ తెలియచేయాలన్నమాట, విడిగా తెలియచేయాలి. మనం ఈ తరుగుదల ఏర్పాట్లకు సంబంధించి మనం రెవెన్యూ ఖాతాలో చూపించాం కదండి. భవనాల పైన లేకపోతే మీటర్ల పైన లేకపోతే మెయిన్ల పైన తరుగుదలను చూపించామని, వాటికి సంబంధించిన వివరాలు అన్నమాట. ఎంత మేరకు కట్టారు, దాని యొక్క విలువ ఎంత అనే వివరాలన్నీ కూడా మనం దీనిపైన ఏర్పాటు చేయాలన్నమాట. తరువాత టారిఫ్ మరియు డివిడెంట్ నియంత్రణ రిజర్వ్, స్టేట్మెంట్ ఆఫ్ టారిఫ్స్ అండ్ డివిడెంట్ కంట్రోల్ రిజర్వ్ అంటే టారిఫ్ మరియు డివిడెంట్ల మీద నియంత్రణ చేయడానికి కొంత రిజర్వ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. టారిఫ్ మరియు డివిడెంట్ నియంత్రణ రిజర్వ్, దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎంత మేరకు ఏర్పాటు చేయడం జరిగింది, దాంట్లో ఏమన్నా ఉపయోగించడం జరిగిందా, లేకపోతే మిగిలి ఎంత ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా టారిఫ్ మరియు డివిడెంట్ నియంత్రణ రిజర్వ్లో మనం చూపించాలి. ఇది చాలా కీలకమైన. టారిఫ్స్ అంటే ఏంటి? విద్యుత్ కంపెనీకి ఆదాయం అన్నమాట. విద్యుత్ కంపెనీకి ఆదాయం, ఆ ఆదాయానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఉపయోగించారా, లేకపోతే ఆ రిజర్వ్లో ఏమన్నా ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా వివరాలు అనేవి తెలియచేయాలన్నమాట. అదేవిధంగా డివిడెంట్ అన్నమాట. డివిడెంట్ అంటే ఏదైతే ఖాతాదారులు ఉంటారో వారికి చెల్లించడానికి ఏర్పాటు చేసిందనండి, భవిష్యత్తు దృష్ట్యా చెల్లించడానికి ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందండి. తరువాత వినియోగదారుల రిబేటు రిజర్వ్ నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ రిబేట్ రిజర్వ్ అని. వినియోగదారుల రిబేటు రిజర్వ్ నివేదిక అంటే వినియోగదారులకు సంబంధించి తగ్గింపు చేయడానికి ఒక రిజర్వ్ని ఏర్పాటు చేస్తారన్నమాట. దీనిని వినియోగదారుల రిబేటు రిజర్వ్ అంటారన్నమాట. అయితే ఇది కూడా ఏమైనా ఉపయోగించినట్లయితే, ఏమైనా ఆదాయ ఏర్పాటు చేసే రిజర్వ్లోకి తీసుకెళ్ళినట్లయితే దాని వివరాలు, లేకపోతే రిజర్వ్ నుంచి ఏమైనా కానీ ఉపయోగించినట్లయితే దాని వివరాలు, ఇవన్నీ కూడా వినియోగదారుల రిబేటు రిజర్వ్ నివేదికలో ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. తరువాత వినియోగదారుల రిబేటు రిజర్వ్ నివేదిక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రత్యేక వినియోగాల నివేదిక, స్టేట్మెంట్ ఆఫ్ స్పెషల్ అప్రాప్రియేషన్ పర్మిటెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నమాట. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సప్లై కంపెనీ ఉంటుంది కదండి, లేదా 3-4 ఉండొచ్చు అన్నమాట. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినట్లయితే ఏమన్నా వినియోగించుకోవడానికి, ఏవైనా ఆస్తులు కొనడానికి కానీ, లేకపోతే ఏమైనా ఒప్పందాలు కుదర్చడానికి కానీ ఏమన్నా వినియోగించినట్లయితే దానికి సంబంధించిన నివేదిక అన్నమాట, వినియోగించిన నివేదికలు అన్నమాట. ఇది కూడా ప్రభుత్వానికి తెలియచేయాలి. అంటే ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినా కానీ దాన్ని ఏ విధంగా వినియోగించారు,
ఎలా చేశారనే అంశాలని ఇక్కడ గుర్తించాలన్నమాట. అంతేకాకుండా తరువాత నికర రాబడి మరియు వినియోగాల నివేదిక. దీనినే మనం స్టేట్మెంట్ ఆఫ్ నెట్ రెవెన్యూ అండ్ అప్రాప్రియేషన్ అకౌంట్. అంటే మనం తయారు చేసాం కదండి రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా. అంటే ఇక్కడ మనకి రాబడి ఖాతా అనేది ఆల్రెడీ మనం చూసామండి. ఎక్కడ రోమన్ నెంబర్ 3 and 4 అండి. కార్యవర్తనం వల్ల వచ్చిన రాబడి నివేదిక లేకపోతే కార్యవర్తన ఖర్చుల నివేదిక. అంటే రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ చేసామండి మనం. అది రాబడి ఖాతాకి సంబంధించిందండి. తర్వాత నికర రాబడి ఖాతా స్టేట్మెంట్ ఆఫ్ నెట్ రెవెన్యూ అండ్ అప్రాప్రియేషన్ అకౌంట్. అంటే నికర రాబడి ఏదైతే వచ్చిందో, నెట్ రెవెన్యూ ఏదైతే వచ్చిందో దానిని ఏ విధంగా వినియోగించారన్నమాట. దేనికి మళ్ళించారు? డివిడెండ్ చెల్లించడానికి ఉపయోగించారా, లేకపోతే డిబెంచర్లపై వడ్డీ చెల్లించడానికి ఉపయోగించారా? ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏమైనా చెల్లించడానికైతే వినియోగించారనే విషయాన్ని తెలియచేయాలి. తర్వాత చివరగా సాధారణ ఆస్తులు బట్టి అన్నమాట, జనరల్ బ్యాలెన్స్ షీట్ అన్నమాట. ఇది ఆల్రెడీ మనం తయారు చేసి ఉన్నాము. అంటే ఈ 1956 ఎలక్ట్రిసిటీ రూల్స్ ప్రకారం గమనించినట్లయితే ఆ నిబంధనల ప్రకారం ఎనర్జరీ 5లో పేర్కొనబడిన నిబంధనల ప్రకారం రెవెన్యూ ఖాతా లేదా రాబడి ఖాతా అంటాము. దీన్ని రెవెన్యూ అకౌంట్, తర్వాత నెట్ రెవెన్యూ అకౌంట్ నికర రాబడి ఖాతా, తర్వాత క్యాపిటల్ అకౌంట్ మూలధన ఖాతానే మనం మూలధన ఖాతాపై వసూళ్లు చెల్లింపుల ఖాతా లేకపోతే పెట్టుబడి ఖాతా అనే పేర్లతోటి పిలుస్తాము. తర్వాత సాధారణ ఆస్తులు. ఈ 4 నివేదికలు 1956 విద్యుత్ నిబంధనలు లేదా నియమాల ప్రకారం తయారు చేయటం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా ఏవైనా రిజర్వులు ఏర్పాటు చేసినట్లయితే ఆగంతుకాల కోసం ఏర్పాట్లు కానీ, తరుగుదల కోసం ఏర్పాట్లు కానీ, లేకపోతే టారిఫ్ అండ్ డివిడెంట్ నియంత్రణ రిజర్వ్ అన్నమాట, వాటి గురించి కానీ, లేకపోతే వినియోగదారుల రిబేట్ రిజర్వ్ కానీ, ఈ విధంగా 4 అంశాలకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేకమైన వినియోగాలు పొందినట్లయితే ఆ వినియోగాలను ఈ 4 నివేదికలు ఈ 3 అంశాలకు సంబంధించి విద్యుత్ కంపెనీల నియమాలు 1956 ప్రకారం రూపొందించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా తయారు చేయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే విద్యుత్ కంపెనీలన్నీ కూడా ప్రజోపయోగ సంస్థలు. ఇవి లాభార్జన కోసం అనేది ఏర్పాటు చేయబడలేదని మనకు తెలుసు. లాభార్జన కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయబడటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ కూడా ఈ కార్యకలాపాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి అంటే కనుక ఖచ్చితంగా కొంత మేరకు లాభం అనేది కావాలని, కావాలి. కాబట్టి ఆ లాభం కూడా ఎంత ఆర్జించాలో కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలు అనేవి ఎంత మేరకు లాభాన్ని ఆర్జించాలి అనే విషయంలో కూడా క్లారిటీని ఇవ్వటం జరిగింది. ఈ చట్టంలో పేర్కొన్న నియమాల ప్రకారం, నిబంధనల ప్రకారం ఇవ్వటం అనేది జరిగింది. దాని ప్రకారం ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నీ కూడా 20% కంటే ఎక్కువగా లాభాలు ఆర్జించకూడదని, 20% కంటే ఎక్కువ లాభాలని ఆర్జించకూడదని. అయితే వీటన్నిటిని కూడా ఎంత సంపాదించాలి, ఎంత ఆర్జించాలనే దాని మీద ఏమని చెప్పడం జరిగిందంటే సమంజసమైన ప్రతిఫలము, రీజనబుల్ రిటర్న్ అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీలు వ్యాపారం చేయటం వల్ల సమంజసమైన ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఒకవేళ బిజినెస్ చేయటం ద్వారా ఎలక్ట్రిసిటీ కంపెనీస్ సమంజసమైన ప్రతిఫలం కంటే ఎక్కువగా లాభాలను ఆర్జించినట్లయితే
అవన్నీ కూడా ఎవరికి ఎలక్ట్రిసిటీ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి ఇచ్చేయాలన్నమాట. దానికోసమే అంటే వినియోగదారుల రిబేటు రిజర్వ్ నివేదిక ఉంది కదండి, వినియోగదారుల రిబేటు రిజర్వ్ అంటే ఎక్కువగా లాభాలు ఆర్జించినట్లయితే ఈ ఖాతాదారులు రిబేటు రిజర్వ్కు మళ్లించడం అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఎక్కువ లాభాలు ఆర్జించినా కానీ వాటిని వినియోగదారులకు తిరిగి ఇచ్చి వేస్తాయన్నమాట. అంటే ఆ బిల్లులు వస్తాయి కదండి మనకి, దాంట్లో ఒక్కోసారి అమౌంట్ తగ్గుతుంటుందా మనకి, ఒక 6 రూపాయలు 7 రూపాయలు లెస్ చేసి ఉంటుంది. అది మీరు గమనించారు ఎప్పుడైనా సరే? మినహాయింపులు అని ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు మీద మొత్తం బిల్లు వచ్చిన తర్వాత దాంట్లోంచి ఒక 5 రూపాయలు 6 రూపాయలు లెస్ చేసి ఉంటుంది. అవన్నీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ కంపెనీకి లాభం వచ్చింది అనుకోండి, ఎక్కువ మిగిలి వస్తే దానిని సర్దుబాటు చేయడం జరుగుతుంది అనమాట. అంటే వినియోగదారులకి ఇక్కడ ఏంటంటే ఖాతాదారులకి లేదా కస్టమర్లకి ప్రయోజనం అనేది చేకూర్చడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఎప్పుడూ కూడా సమంజసమైన ప్రతిఫలాన్ని లేదా లాభాలలో 20% కంటే ఎక్కువ అనేది ఆర్జించకూడదు. ఒకవేళ ఎక్కువగా ఆర్జించినట్లయితే వాటిని ఖాతాదారులు రిబేటు ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. తద్వారా వాటిని సర్దుబాటు చేయటం అనేది జరుగుతుంది అన్నమాట అండి ఎలక్ట్రిసిటీ సరఫరా కంపెనీలు. ఇవి మనకి ముఖ్యమైన నిబంధనలు అన్నమాట. అయితే ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 1948లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయన్నమాట. కొన్ని ముఖ్యమైన అంశాలు అనేవి ఉన్నాయి. ఆ ముఖ్యమైన అంశాలలో ఏమున్నాయి అనే దాన్ని తరువాత క్లాసులో మనం చూద్దామన్నమాట. అంటే తరుగుదల ఏ విధంగా కట్టాలి, ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదండి, వాటి మీద తరుగుదలను ఏ విధంగా కట్టాలి, లేకపోతే అభివృద్ధి రిజర్వ్ అంటా ఉన్నమాట. అభివృద్ధి రిజర్వ్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి, లేకపోతే టారిఫ్ డివిడెండ్ నియంత్రణ రిజర్వ్కి ఎంత మొత్తము చెల్లించాలి వచ్చిన లాభాల నుంచి, లేకపోతే వినియోగదారుల రిబేటు రిజర్వ్ లేదా ఖాతాదారుల రిబేటు రిజర్వ్, ఖాతాదారుల రిబేటు రిజర్వ్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, తర్వాత సమంజసమైన ప్రతిఫలాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, సమంజసమైన ప్రతిఫలాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, తర్వాత స్పష్టమైన లాభాలను కనుక్కోవాలి, స్పష్టమైన లాభాలను ఏ విధంగా కనుక్కోవాలి. సంస్థ బిజినెస్ చేస్తున్నప్పుడు సంస్థకి స్పష్టమైన లాభాలు అనేవి రావటం, వాటిని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత సంస్థకి మిగులు వస్తున్నట్లే 20% కంటే ఎక్కువగా లాభాలు ఆర్జించకూడదని చెప్పుకున్నా కదా. ఒక లాభాలు ఆర్జిస్తే ఆ మొత్తాన్ని అందరూ కూడా ఖాతాదారుల రిబేటు రిజర్వ్ ఖాతాకు మళ్ళిస్తారు. దాన్ని వినియోగదారుల రిబేటు రిజర్వ్ ఖాతా. ఆ 20% వచ్చిన మిగులుని 20% లోపు ఉన్నట్లయితే లోపు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నదాన్ని తిరిగి ఇచ్చేస్తాం. తిరిగి ఇవ్వటం అంటే సర్దుబాటు చేస్తాను. తక్కువగా ఉన్నట్లయితే ఆ తక్కువగా ఉన్న లేదా 20% ఉన్న వాటిని ఏ విధంగా సర్దుబాటు చేయాలి, ఎవరెవరికి ఎంత మొత్తం ఏర్పాటు చేయాలి, చెల్లించాలి, దీనిని మిగులు పరిష్కారం అంటారన్న. ఈ అన్ని అంశాల గురించి తరువాత క్లాసులో మనం చర్చిద్దాము. ఇక్కడ మాత్రం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్లాస్కి మాత్రం ఖచ్చితంగా రమ్మని చెప్పండి. చాలామంది తక్కువ వస్తున్నారు. తర్వాత ఏం అర్థం కాలేదంటే క్లాస్కి రాంది ఏం అర్థం కాదు. మీ అటెండెన్స్ కూడా చాలా ముఖ్యమైనది. ఆ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు చెప్పుకున్నది అర్థమైందండి. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీ చట్టంలో 1956లో పేర్కొనబడిన నియమాలు లేదా నిబంధనలు. ఇవన్నీ కూడా దీనికి అనుబంధంగానే 1948 చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం చర్చిద్దాం. ఓకేనా? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నదమ్మా దీని మీద? సార్ వీటి మీద మిగులు పరిష్కారం చేయండి అని చెప్పి మనకు లెక్కిస్తాడు 10 మార్కుల్లో. మిగులును పరిష్కరించండి అని. ఆ మిగులు పరిష్కరించి
కనుక్కోవాలంటే మనం స్పష్టమైన లాభాలని, తర్వాత మూలధన ఆధారం కనుక్కోవాలన్నమాట. క్యాపిటల్ బేస్ అంటాం అన్నమాట. అంటే వినియోగించిన మూలధనం కనుక్కోవాలన్నమాట. వినియోగించిన మూలధనం కనుక్కోవాలంటే మొత్తం ఆస్తుల్లోంచి మొత్తం ప్రస్తుత అప్పులు అన్నమాట. మొత్తం అప్పులు అన్నమాట. మూలధనం తప్పించి మొత్తం అప్పులు తీస్తే మనకి మూలధన ఆధారం వస్తుంది, క్యాపిటల్ బేస్. ఆ క్యాపిటల్ బేస్ మీదనే మనం ఏంటంటే కొన్ని నియమాల ప్రకారం లెక్క కట్టాల్సి ఉంటుందండి. ఎంత మేరకు ఆర్జించవచ్చు ఏంటనేది ఇవన్నీ కూడా తర్వాత క్లాస్లో మనం చర్చిద్దాం. ఓకేనండి? ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఏం లేవు కదా? నో సార్. ఓకే, తర్వాత క్లాస్లో మనం రేపు మాత్రం అందరినీ రమ్మని చెప్పండి అమ్మా. రేపు చెప్పుకునే దాంట్లో మీరు జాగ్రత్తగా ఉంటే 10 మార్కులు మీ చేతిలో ఉంటాయి. విషయం చెప్పండి అందరికీ కూడా, మెసేజ్ పెట్టండి. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you, sir.